సార్ మెగాస్టార్ చిరంజీవి గారు అన్న విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చిరంజీవి గారు వల్ల చాలా మంది ఎదిగారు, చాలా మందిని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఒక స్టార్ హీరోగా ఎదిగే ఒక స్టార్ ని తొక్కేశారు, ఆయన వల్లే ఈ లైఫ్ కోల్పోయారన్న టాక్. అది ఎవరు అనేది మీకు తెలుసు? ఎవరో మీరు చెప్పండి డైరెక్ట్ గా. ఉదయ్ కిరణ్. అది చెప్పండి మళ్ళీ నా నోటి చెప్పాలా? 10 మంది చిరంజీవి ఫ్యాన్స్ అని తిట్టుకుంటారు మళ్ళీ. తిట్టుగారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, నేను మంచి చెడు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడతాను కాబట్టి అతను ఎందుకు తొక్కేస్తాడు. కానీ కాకపోతే అతను 2 పక్కల పొరపాటు జరిగింది. అది యాక్చువల్గా సంబంధం మరి అంత చాలా గ్రాండ్గా దాన్ని నిశ్చితార్థం అంటారు కదా, ఇక్కడే మంచి హాల్లో చేశారు, అన్ని బాగా చేశారు. ఎందుకు కాదనుకుంటారు, కూతురు కావాల్సిన అందులోనే అందగాడు ఉదయ్ గారు పైకి వస్తున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అతనికి ఎందుకు కావాలని ఎందుకు జాబ్ చేస్తారు? నేను చాలాసార్లు చెప్పాను, మరి అదే ఇక్కడ చెప్పాలి, ఇప్పుడు వీళ్ళు మారిపోదు. కానీ యాక్చువల్గా ఏంటంటే అతనికి ప్రాబ్లం రావడం గల కారణం డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఇతని మీద పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళు పెట్టారు ఫిట్టింగ్. ఎలా పెట్టారు? వీడికి ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది, అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయిందని చెప్పి ఫోటోగ్రాఫ్స్ చూపించారు వాళ్ళకి ఏదో పెట్టడం గురించి. అది వాళ్ళు గమనించి అయినా పర్లేదు, అబ్బాయి మంచోడే కదా, నిజమో కాదో అని తెలుసుకున్న తర్వాత యాక్ట్ అవ్వాల్సిందే. వాళ్ళు ఎమోషనల్గా యాక్ట్ అయిపోయారు. వాళ్ళు ముగ్గురు ఎమోషనలే, చిరంజీవి గారు, తాగబాబు, మా పవన్ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అవ్వడం వలన అండ్ బయటికి పొమ్మన్నారు. నాకు ఆల్రెడీ అయిపోయిందండి, ఎంగేజ్మెంట్ అయిపోయిందండి, ఇలాగ అయిపోయిందండి, ఆ అమ్మాయి కడుపు చేశానండి అని చెప్తాడా? ఎవడు చెప్తాడా అన్నాను. అమ్మాయి పెళ్ళి అయింది, ఏదో అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ రోజుల్లో ఈ ఎన్నెన్నో జరిగి ఉంటాయి. సినిమా వాళ్ళలో అసలే వాట్ యు ఆర్ బిఫోర్ నాట్ కన్సర్న్, వాట్ ఐ వాజ్ బిఫోర్ నాట్ కన్సర్న్, వాట్ ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే వాట్ వీఆర్ గోయింగ్ టు బీ అనేది జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ డీతి. లేదు అక్కడికి వెళ్ళవద్దు. ఇక్కడ నేను ముందుగానే నిర్ణయించుకుని సినిమా వాళ్ళని చేసుకోకూడదని 2-3 హీరోయిన్లు కూడా ఎందుకు వద్దనని అందరికి తెలుసు. టాప్ చెప్పనాయి ఆ ఒక్కటి చెప్పనా. సో ఎందుకు చేసుకున్నాను నన్ను? నాది చాలా విశాలమైన హృదయం అని చెప్తారు కదా, నాది కాదు. నాది చాలా ఇక్కడ ఉంటే గల్లీస్ ఆ టైప్లో అనమాట. సైకిల్ కూడా వెళ్దాం నా మనసులో. అంత నేరో మైండెడ్ ఫెలో నేను. నాకు అంత విశాల హృదయం లేదు కాబట్టి నేను వద్దనుకున్నాను. అది అంచేత సంవత్సరపక్షమైన ఒక బ్రాహ్మణ అమ్మాయిని, బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీని, వెల్దీ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి దొరికింది అదృష్ట ప్రకారంగానే చేసుకున్నాను, అంతే. అదే మీకు దట్టు తమిళ బ్రాహ్మణ్ చేసుకున్నాను. అది నా ప్రయారిటీ. ఏదో చేసుకుందాం చెప్పేసి చేసేసుకుని అవి నేను చేయలేను, నా వల్ల కాదు. అది విశాలమైన హృదయం కాదే కదా, అది వెరీ నేరో మైండెడ్ ఫెలో. ఫుడ్ వచ్చేటప్పటికి ఆమె రోడ్ సైడ్ ఫెలో అంటాను అనమాట. కారు ఆపి మిరకాయ బజ్జీలు తింటూ ఉంటాను. ఇంకా అంతకంటే ఏంటి, ఐ వెరీ ఓపెన్. సో ఆ విధంగా ఉదయ్ కిరణ్ మంచోడే, వాళ్ళ ఫాదర్తో ఒకసారి మాట్లాడాను. మనవాడికి కూడా కొంచెం బలుపు, ఆ తేజ సినిమా 2-3 సినిమాలు ఆడేయడంతో బాగా బలుపు వచ్చేసింది యాక్చువల్గా. అంచేత ఏ గుణంగా గుణం ఆ అమ్మాయికి కావాలని కాంపిటీషన్ ఏది కదా ఫ్రెండ్స్ కింద వేసుకుని ఈ వయసులో ఉన్నారు. నీకు అంత ఇఫ్ యూఆర్ సో లైకింగ్ సో మచ్ కెన్ యూ మ్యారీ? ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఒక మెగాస్టార్ కూతురుగా అన్నీ ఉంటుంది. అదేంది మీకు. అండ్ తను యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో అందరికంటే తనే బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్. అదని ఇప్పుడు ప్రొడ్యూసర్ అయింది కదా తను. అమ్మాయి పెద్ద పిల్ల కూడా అయిపోయారు పెద్ద. షీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్, తెలుగు ఆల్సో, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తాను. సో అమ్మాయి కోరుకుంది, చేస్తాను, ఫాదర్ అందరూ ఒప్పుకున్నారు. తర్వాత మరి ఇటువంటి ఫిట్టింగ్ పెడితే ఎలా చేసావు అంటారని అయినా కూడా ఓవర్లుక్ చేసి చేయవలసిందని నేను అనుకునేవాడిని కాదు. మ్యారేజ్ తను మేడ్ ఇన్ హెవెన్, మన ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అంటారు కదా, దైవం. ఆ విధంగా తెలిసి కర్మ సిద్ధాంతం ప్రకారంగా పెళ్లి జరగలేదు. అది చిరంజీవి గారు పొరపడలేదు. తర్వాత అతని సినిమాలు అనుకోకుండా ఎందుకు పోయినాయి. అభిమానులు నువ్వు మా హీరో డాటర్ని ఇలా చేస్తావా అని మనం చెప్పక్కలేదు. చిరంజీవి చెప్తారు, రే అటు సినిమా చూడకండి, రే సినిమా రిలీజ్ అవ్వద్దని చెప్తాడా? నో, 100% దే వోంట్ డూ దట్. ఐ వోంట్ డూ దట్. పవన్ కళ్యాణ్ మీద గంటేశారు, నో చేయరు. అనుకోకుండా మార్కెట్ పడిపోయింది. వీళ్ళకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. కృష్ణ గారు అమ్మాయి మంజులో ఉంటుంది కదా, తను అప్పుడు కొద్ది పెద్దగా అయింది. కానీ తను యాక్చువల్గా చాలా వెరీ ప్యాషనేట్
ఫిల్మ్ మేకర్గా కూడా తీసింది. నా ఫ్రెండే డైరెక్ట్ నీలకంఠతోటి సినిమా తీసింది. దానికి ముందు తన హీరోయిన్గా ఇంకా వయసులో చాలా బాగుంటుంది కదా. కృష్ణ గారు ఎలా ఉంటాడు, బంగారులో ఉంటాడు. ఇప్పుడు మహేష్ బాబు ఎలా ఉన్నాడు, అలా ఆయన కూతురులే కదా. తనకు చాలా బాగుండేది. తనకి హీరోయిన్గా పెడదానికి ఎందులోనో ఆఫర్ వస్తే గోల గోల చేసి ఇంటికి వెళ్ళిపోయి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్. అండ్ అలాగే నేరో మైండెడ్ అనమాట. అదే ఇప్పుడు మీకు ఎలా నేరో మైండెడ్ అంటే ఒప్పుకో, ఇంకొక హీరో పక్కన మా సూపర్ స్టార్ కూతురేటి వద్దు అని అలా అయిపోయింది అమ్మాయి పాపం. తర్వాత చాలా కాలం తర్వాత తనకు సొంతంగా దాచుకున్న దాన్ని ఏమంటారు పాకెట్ బండితోటి 13 లక్షలు ఎంతో ఉంటే దాంతో సినిమా తీసింది. వాళ్ళకి పరిచయం ఉన్న నీలకంఠ అనే డైరెక్టర్ను, ఇంకొక ఎవరో సుక్కపల్లి వేణుబాబు అని బాగా తీసాడు. అతను మంచి తెలియనివాడు అనమాట. మా స్కూల్ మేట్ నాకు అతను గుంటూరులో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు చెప్పానంటే సందర్భం వచ్చిందిగా చెప్పాను స్కూల్ మేట్ అని. సో తనకు ఇంకా అలా అయిపోయి తర్వాత ప్రొడ్యూసర్ కింద మారి ఏదో చేసుకుంటుంది. కానీ బట్ అదర్వైజ్ తను హీరోయిన్గా అవ్వకుండా చేస్తారా? హీరోయిన్గా ఉండి ఒక 200 కోట్లు సంపాదించాము ఎవరు తెలుసు. మహేష్ బాబు ఇద్దరు ఒకేలా ఉంటారు. సో సితారా కూడా మంజుల అలాగే ఉంటుంది ఒక్కొక్క యాంగిల్లో నాకు అనిపిస్తుంది. బట్ షీ ఈజ్ వెరీ ప్రెటీ. సితారా ఈజ్ ఎక్సెప్షనల్. ఇది కొంచెం నమ్రతాది కూడా, నమ్రతా శిరోక్క అమ్మాయిది, మహేష్ బాబుది. ఇంకా మహేష్ బాబు కొడుకు పెద్ద బాగోలేడు, నాకు నచ్చలేదు. సిసి రకంగా ఉన్నాడు. రామ ఈజ్ గుడ్ బాయ్ టైప్ ఉన్నాడు. ఈజ్ నాట్ లైక్ ఎ బ్యాడ్ బాయ్. పీపుల్ వాంట్స్ బ్యాడ్ బాయ్స్ నౌ. అంతేనా? ఈ మధ్య బాగా ట్రోల్ అయ్యాడు కదా, అటు పాకిస్తానీ అమ్మాయితో ఒక సాంగ్ చేయడం, దాంతో ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ అబ్బాయి మధ్య బాగా ట్రోల్ అయ్యాడు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను నాకు పెద్దగా అనిపించలేదు. కానీ ఈ అమ్మాయి ఒకటి బాగుంటుంది, రమేష్ బాబు కూతురు ఇంకా బాగుంటుంది. అమ్మాయి ఇక్కడ ఫంక్షన్లో ఫోటోలు కొన్ని లీక్ చేస్తారు కదా, చాలా బాగుంటుంది. వాళ్ళందరూ బాగుంటారు, ఎందుకంటే కృష్ణ గారు బాగుంటాడు కదా, మంచి ముక్కు వాటితో కూడా. కృష్ణ గారు కలర్ వచ్చింది ఎవరో రాలేదు, ఇంక్లూడింగ్ మహేష్ బాబు కూడా రాలేదు. నేను ఆయన క్లోజ్గా చూసాను, నేను ఆయన సినిమా కూడా పనిచేశాను, విజయనగరం గారి దగ్గర పనిచేశాను నేను. ఆవిడ బాగా తెల్లగా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ తెల్లగా ఉన్న వాళ్ళు ఒకటే బాగుంటారని కాదు నా ఉద్దేశం, వాళ్ళు కొంచెం బంగారం కావచ్చు. కృష్ణ గారికి ఫార్ అవుట్ చాలా బాగుండేవాడు. సో అటువంటి అమ్మాయినే వద్దన్నారు ఫ్యాన్స్ అంతా. అప్పటికే కర్మ అని తెలుసు కాబట్టి అంతకుముందు చేసిన కర్మలకే జరుగుతూ ఉంటాయి వాళ్ళ ఇళ్లలోనే కదా. ఎందుకు చేస్తారు చేయరు, ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత భయపడుతూ ఉంటారు లైఫ్కి. మీకు తెలియజెప్తే అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని రామారావు గారి కళ్ళల్లో పడ్డానికి చాలాసార్లు ఆయన ఇంటి ముందు వెయిట్ చేయించడం ఇలా చేశారని చెప్పేసి మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అసలు ఏంటి నిజమేనా? అల్లు రామలింగయ్య గారు అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని ప్రోత్సహించడానికి రామారావు గారి అంటే అప్పటికి కాదు ఇప్పటికి కాదు పెద్ద సెలబ్రిటీస్ కళ్ళల్లో పడ్డానికి ఎవరన్నా ప్రయత్నిస్తూ ఉంటారు కదా, సినిమా పిచ్చున్న వాళ్ళు. సో అలాగా ప్రయత్నించే వాళ్ళు అలాగా రామారావు గారి కళ్ళల్లో పడేలా చేశారు ఏదో అనేవాళ్ళు అప్పట్లో. ఆయన రామారావు గారి కళ్ళల్లో పెడితే నొక్కేస్తాడు తప్పితే పైకి దిగుతాడా? రామారావు నాగేశ్వరరావు కళ్ళల్లో పడితే నొక్కేస్తారు. కళ్ళల్లో పడకుండా పైకి రావడం గొప్ప, అలా పైకి వచ్చినాడు చిరంజీవి. వీళ్ళు ఎవరి కళ్ళల్లో పడలేదు. అల్లుడు రావడానికి అసలు సంబంధం లేదు. అల్లుడిని ఆయన పైకి తీసుకురావడేంటి, వాళ్ళ వల్ల మీరు పైకి వచ్చారు. అల్లు రామలింగ గారు అప్పుడప్పుడే అయ్యి ఉండొచ్చు, కానీ చిరంజీవి నెవర్ ఎండింగ్ అది. నేను అక్కడ చదువుకుంటున్నాను, మేమందరూ ఒకే హోటల్లో తినేవాళ్ళం, సుప్రియ అనే హోటల్లో వెజిటేరియన్ తినాలనుకున్నప్పుడు. నాన్ వెజిటేరియన్ కానప్పుడు జస్ట్ కొంచెం పక్కకు వస్తే న్యూ ఆంధ్రభవన్ ఉండేది. సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, అతను లేడు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ కూడా ఎక్కడ ఉండేవాడు, అతను హోటల్కి వచ్చేవాళ్ళు పెయిన్. చిరంజీవి అప్పుడే బ్లూ ప్యాంటు పైన జొబ్బా వేసుకొచ్చేవాడు, బాగుండేవాడు. మనవూరు పాండవులు ఆ సినిమా అయ్యేటప్పటికి ఈడ పైకి వస్తాడరా అనుకునేవాడిని. నేను కాలేజీ నుంచి వచ్చేవాడు, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి వచ్చి తామరం నుంచి అక్కడ తినేవాళ్ళు. సుప్రియ రెడ్డి గారు అని, పరందాబ్ రెడ్డి గారు, ఆయన ఒక సినిమా తీశాడు, గొప్ప సినిమా, ఒక ఊరి కథ అని, మిలాన్ సేన్ డైరెక్షన్లో. నాతో అన్ని కూడా సినిమా చేద్దామని. ఈ లోపల మధ్యన కాత్యాని అని సినిమా సిఎస్ రావు గారి డైరెక్షన్ ఆగిపోయింది. తర్వాత ఆయన పోయారు. ఆయన ఉంటేనే హోటల్ ఉంటుంది, ఆయన కానీ ఆయన వైఫ్ కానీ లేకపోతే డెలివరీ వెళ్ళిపోతే క్లోజ్. వాళ్ళు చూసుకోవాలి దగ్గర ఉండి. బ్యూటిఫుల్ పెయింట్ ఉంటుంది. నేను చిరంజీవి వాళ్ళందరూ చూస్తానని చెప్తాను అలాగా. తను అక్కడ కష్టం వచ్చేవాడు భోజనం 350 అది, టికెట్ కొనుక్కుంటే 3 రూపీస్ భోజనం. 350 ఎక్కడ, 3 రూపీస్ ఎక్కడ, 350 పైసా.
350 పైసా. ఓకే, 3 రూపాయలన్నర 3.5 రూపాయలు భోజనం కొనుక్కుంటేనే, అబ్బా. టికెట్ కొనుక్కుంటే 3 రూపాయలు. అప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఇది అప్పుడు సపోజ్ 40 years బ్యాక్. సో అక్కడ ఇతను డెఫినెట్గా తెలిసిపోద్ది కదా, మొరటుగా ఉన్నవాళ్ళే బాగుంటారు అన్నాను కదా, నల్లగా ఉన్నవాళ్ళే. వీట్ కలర్, కళ్ళు చాలా బాగుండి చిరంజీవి అనమాట. సో జుట్టు కూడా ఉండేది కొన్ని సినిమాల్లో, నేను మామూలుగా చూసాను కానీ జుట్టులాగా. ఉంగరాల జుట్టు నువ్వు చూసుంటావు, ఏదో డ్రీమ్లో చూసుంటావు, పక్కన పెట్టు. నువ్వు ఏదో డ్రీమ్ వేసి ఉంటావు, డ్రీమ్ వేసి ఉంటావు. మన ఊరి చిరంజీవితో సాంగ్ వేసి ఉంటుంది. సో అలాగే అందరూ సాంగ్ వేసుకోబట్టే నువ్వు మెగాస్టార్ అయిపోయాడు. అంతే కదా మరి. ఆ రోజుల్లో చాలా చెప్పాను, మీకు కొత్త ఛానల్ కాబట్టి చెప్తున్నాను. కట్టా సుబ్బారావు గారు కూడా డైరెక్టర్గా దాసనారాయణ గారి తర్వాత ఒక ఏలేసాడు. ఆయనకి కూడా హీరోతో పాటు కట్అవుట్ పెట్టేసిన రోజులు ఉన్నాయి సినిమా హాల్ దగ్గర. కట్టా సుబ్బారావు గారు సీనియర్ అసోసియేట్, మంచి డైరెక్టర్ అయ్యారు అనమాట ఆయన. సో ఆయన డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేశాడు, మొగుడు కావాలని. అది మేము చూసాం, ఇక్కడ కాకినాడలో చూసాం. మనోడు బజారీస్లో ఎక్కడ తీశారు సాంగ్, ఈ రాళ్ల మధ్యన ఒక 20 మంది డాన్సర్స్ తోటి ఎక్కడ తీసేస్తాను డ్యాన్స్. మీకు సీట్లు చదువుకుని ఈడవడండి బాబండి, ఈడి పేరే చిరంజీవి అని, ఇది అలా చేస్తాడు డ్యాన్స్ అని. అప్పుడు అనుకున్నాను నేను, ఎవరో సినిమా కాదు, కట్టా సుబ్బారావు సినిమా చూస్తున్నారు అనుకున్నాను నేను. ఈజ్ గోయింగ్ టు రూల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నా అనమాట. అలాగే ఎందుకు నేను టైం నా నోటితో అతను ప్రతిభతో పనిచేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ నేనన్నాను అనుకుంటాడు చిరంజీవి. అంటే కొన్ని ఆశీర్వాదాలకి నేను నాకు జర్కి తినేసాను ఒకసారి. మొగ్గుడ్డు కావాలి మంచి పాట అనమాట, పక్కా కమర్షియల్ సినిమా అది. కట్ట సుబ్బారావు గారు కమర్షియల్ డైరెక్టర్ ఆయన. రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని కలిపి కూడా సినిమా తీశాడు, వయ్యారి బామలు ఒకలబారు భర్తలని. 6 feet ఉండేవాడు ఆయన, వైట్ అండ్ వైట్ వేసేవాడు అనమాట. సో ఇంతకీ ఈ చిరంజీవి ఆ పైకి వచ్చే రోజుల్లో మంచి చేస్తున్నలో టేబుల్ మీద బిజినెస్ అయిపోయేది. ఫస్ట్లో మామూలు సినిమా చేసేవాడు, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఇది మొగుడు కావాలి, చిన్న చిన్న సినిమా చేసేవాడు. దాని తర్వాత లెగిసిపోయి ఆ రోజుల్లో ఇతను పెట్టి ఓ 2 కోట్ల సినిమా తీస్తే ఇంకొక 1 కోటి రూపాయలు మిగులుద్ది అనుకున్న గ్యారంటీ ఎవరికి లేదు. రామారావు దగ్గర ఎందుకు వెళ్తాడు? రామారావు చూస్తే దొక్కెత్తాడు కానీ పైకి దిగుతాడు. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తే నలిపేస్తాడు. ఎందుకు పైకి దిగొస్తాడు? ఆడికి అమ్మోళ్ళు కాపోళ్ళును. అసలే ఎస్వి రంగారావు చూసే తట్టుకునేవారు కదా వాళ్ళు. పోరా డోంగరి అనేవాడు ఆయన. 100-200%. అంచేత దాన్ని అమెరికా నుంచి ఈ రోజు కూడా మనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పేసి చాలా బిరుదులు ఉన్నాయి. ఆయన్ని ఆన్ స్క్రీన్ దేవుడి కింద చూసేవాళ్ళు, దానవీర సూరకర్ణ 4 యాంగిల్స్ లో కూడా చాలా అద్భుతంగా నటించేవాళ్ళు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకి కొంచెం కలిసి, అంటే రాజకీయ పరంగా కలిసి వచ్చింది, కానీ లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాత కొంచెం ఏంటి ఆ లైఫ్ లోకి వచ్చిన తర్వాత. నేను రామారావు గారికి పెద్ద ఫ్యాన్. అలా వింటున్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే రొమాన్స్, చక్కని చుక్కల పక్కన అనేవాడు అనమాట, అనేవాళ్ళు అనమాట. సో ఆయనేమో రొమాంటిక్, ఈయన వచ్చి రొమాంటిక్ ప్లస్ అన్ని. రామారావు గారి సినిమా ఎవడమంటాడు? రామారావు గారి సినిమానా, నాగేశ్వరరావు సినిమానా, నాగేశ్వరరావు గారి సినిమానా, దాని తర్వాత కృష్ణ గారి సినిమా అయినా, సోమన్ బాబు సినిమా, దాని తర్వాత వచ్చింది చిరంజీవి కదా. సో చేత పెద్ద ఫ్యానిజం కాదు కానీ చిరంజీవి అంటే చాలా బాగా పెద్దోడు అయిపోతాడు అందరి నోటంట. ఇప్పుడు జనాల నోట్లోనే దేవుడు ఉంటాడు అంటారు కదా, నా నోట్లో కాదు, జనాల అలాగా అందరూ కూడా ఏం చేస్తున్నారా చేస్తున్నారా అని చెప్పేసి ప్రతి ప్రాజెక్ట్కి టేబుల్ మీద బిజినెస్ అయిపోయి హీరో చిరంజీవి. ఓకేనా. అతన్ని తోళ్ళనల్లోళ్ళు తర్వాత దెబ్బ అయిపోయారు. కాంతి కుమార్ లాంటాడు ఒకప్పుడు ఒరే అయిన వాళ్ళు 20 పెద్ద సీన్ కానీ వాళ్ళ సినిమాల్లోనే మంచి సినిమాలు తీశాడు ఆయన. ఆయన గర్వంతో మిస్బిహేవ్ చేశాడు, చేస్తే అతనికి సినిమాలు ఇవ్వలేదు. అలా చాలామంది ఉన్నారు, అందరి పేరు చెప్పను. కాంతి గారి గురించి నేను చెప్పానంటే, కాంతి గారు నాలెడ్జబుల్ పర్సన్, రాజమండ్రి మా ఊరే, మంచి నావెల్స్ చదువుకున్నాడు ఆయన, వెల్ రెడ్ ప్రొడ్యూసర్. ఆయన డైరెక్టర్గా కోదండరామ్ రెడ్డితో సినిమాలు తీశాడు చిరంజీవిని పెట్టి. కాకపోతే చాలా ఇదిగా మాట్లాడతాడు. అది నోటుదోలు అంటే నాది కాదు. ఇందాక నువ్వు నన్ను నోటుదోల అది గుడ్డుదోల అడగనాన్ని అన్నావు కదా, అడిగితే అడగచ్చు. నోటుదోలు అంటే అది ఏంటి అనేవాడు చిరంజీవిని. అంటే నేను అదే అడుగుదాం అనుకోలేదు. పర్లేదు, మళ్ళీ దాని గురించి వివరం ఇస్తే మనకు టైం అయిపోతుంది. తర్వాత వచ్చి
ఆయన మంచి డైరెక్టర్ కూడా, మంచి డైరెక్టర్, కోపిస్ట్. ఆయన స్వాతి అని సినిమాలు తీశారు కదా, సుహాసిని వాళ్ళందరూ రాధిక బాగా ఫ్రెండ్స్. ఆయన మీద జోక్ చెప్తాను, రాధికన సుహాసిని అడిగినట్టున్నాడు, రేపు మంచి నేనే డైరెక్ట్ చేస్తాను అని చూడగానే సాటిస్ట్ కింద కనపడాలి, మంచి ఆర్టిస్ట్ని సజెస్ట్ చేయన్నాడు సుహాసిని. నాకు ఉన్నాడు ఒక ఆయన చెప్పమంటారా అన్నట్ట, చెప్పంటే క్రాంతి కుమార్ గారు అన్నట్టు, జోక్ చేయి అనమాట, అది కూడా సీరియస్గానే. అంచేత ఆయన క్యారెక్టర్ ఇది, బట్ వెల్ రెడ్ మ్యాన్, ఆయన బాగా చదువుకున్నాడు, మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసరు. ఆయన కూడా యూస్ టు బి అవే విత్ హిజ్ వైఫ్, అదర్వైజ్ రాజమండ్రి మెడ్రాస్లో ఉండేవాడు. నాకు ఎందుకు తెలిసిందంటే, నేను ఆయన వివి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకేసారి నాగార్జునతో సినిమాలు తీసాం, ఫస్ట్ 4 సినిమాలు. వాళ్ళు విక్రమ్ కాకుండా సంకీర్తన, అరణ్యకాండ క్రాంతి కుమార్, కెప్టెన్ నాగార్జున వచ్చి జగపతి బాబు వాళ్ళ ఫాదరు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కదా, నాగేశ్వర గారు తప్పితే సినిమాలు ఎక్కువ తీయడాయన. బంగారు బాబు, దసరా బుల్లెట్ ఎర్రక తీసాడు సినిమాలు ఆయన. ఆయన కొంచెం దర్జా, జగపతి సంస్థ అంటేనే ఒక టాప్ అనమాట. సో ఆయన పేరే, మన జగపతి బాబు పేరే అది. సో హీ లివ్డ్ లైక్ ఎ కింగ్. అలాగే చెప్పి ఫోజు కొట్టేవాడు కాదు మాలాగా. అందుకని మేము ఫోజు, నోటుదోళ్ళ అన్నీ కలిసి వెలిసిందే మేము. అర్థమైనప్పుడు నువ్వు చెప్పాలంటే నేనే చెప్తాను సార్, ఇంత క్లూ ఇచ్చావు కదా, ఇలా చెప్తూనే ఉంటాను. నోటుదోళ్ళని అడగనా అండి అంటే అడుగుతుంది, అడుగు. సో రామారావు గారు కొంచెం నోటి దురద వల్లే బాగా గోకుండా ఉంటాను నేను, విపరీతం దొరకదు. నేను అనుకోవట్లేదండి బాబు, అంటే ఏం పర్లేదు, అనుకున్న పర్లేదు, అలాగే అనుకునే వాళ్ళే నాకు చాలా ఇష్టం. అందరూ అయిపోయారు ఆల్రెడీ. 2 ప్రేక్షకులు పెట్టిన మెసేజ్లు చూసాను కాబట్టి అదే అడుగు. అయ్యి బాబోయ్, 100 బూతులు తిడతారు, వదిలేండి. సో ద మోర్ పాపులర్ యు ఆర్, ద మోర్ యు ఆర్ క్రిటిసైజ్డ్. దట్ ఈస్ ద thumbnail ఆఫ్ సోషల్ మీడియా. ద మోర్ యు ఆర్ బికమింగ్ పాపులర్, స్కై హై పాపులర్, ద మోర్ పీపుల్ విల్ బి కామెంటింగ్ అగైన్స్ట్ యూ. అలాగే అనుకోవాలి, లేకపోతే అందరు దానికి మనం ఇదైపోకూడదు కదా. అండ్ రామారావు గారు చిరంజీవి గురించి వస్తే మటుకు వాళ్ళు ఏం చేయలేదు, కానీ ఏదో ఒక సినిమాలు కలిసేది యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను ఎలా ఫీల్ అయ్యానో, నాకంటే 5 ఏళ్ళు పెద్దగా చిరంజీవి కూడా అలా ఫీల్ అవుతాడు. రామారావు గారిని చూస్తే ఎవడు ఫీల్ అవడు. నాకు బొట్టబొట్ట పరిచయం చేసింది యాక్చువల్గా విజయనిర్మల్ గారి సినిమాలో డాక్టర్ సినీ యాక్టర్ అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. ఆ సినిమాలో కృష్ణ గారు రామారావు గారిని చూడడానికి వెళ్తాడు ఒక నటుడిగా. అప్పటికి సరిగ్గా బొబ్బులు పుల్లి వేషంలో ఉన్నాడు ఆయన, రాజనారాయణ గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం, కొంచెం ఇలా పుట్టుకుంటే బాగుంటుందండి. అదేంది మీకు అటువంటిది జననీ జన్మభూమి అని తీశారు విశ్వనాథ్ గారు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ నేను బాగా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఫాదర్ గారు పరిచయం చేశాడు, ఈజ్ వుడ్ బి డైరెక్టర్ అని. జననీ జన్మభూమి అప్పుడు ఇంకా సాగర్ సగం అవ్వలేదు, సాగర్ సగం అయిపోయింది, స్వాతిముత్యం అవ్వలేదు. నేను విశ్వనాథ్ గారి దగ్గర చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. హూ వాంట్ ఫీల్ హ్యాపీ? ఇది సీఎం అప్పటికి, సీఎం ఆయన సినిమాలు దాని ఇందాక మీరు చెప్పారు కదా, దారివేర సూరకర్ణ ఇవన్నీ పౌరాణికం కింగ్ అంతా ఉంది కదా, అవన్నీ ఒకటే. కానీ చిరంజీవిని పైకి తీసుకురావడానికి అల్లూరు రావడానికి ఏదో ఇలా అన్నాడు, అవన్నీ ఐ డోంట్ థింక్ అవన్నీ జరగవు. అల్లూరు రావడానికి స్మాల్ టైమ్ కమెడియన్ అంతే తప్పితే దే ఆర్ నాట్ ఫైనాన్షియల్ డూయింగ్ వెల్. తర్వాత అనుకోకుండా చిరంజీవి అల్లు అర్జున్ కూడా చాలా సందర్భాల్లో కామెంట్స్ చేశారు, అంటే ప్రతి కామెంట్స్ అని కాదు చెప్పారు, మా తాతగారి వల్లే ఎంతో మంది ఏం కదా ఆడు మరి ఓవర్. అది అల్లు అర్జున్ బాగా సపోర్ట్ చేశాను, కానీ ఇది ఓవర్. ఏముంది, చిరంజీవి పైకి వస్తున్న టైంలో ఇతను మాంగారు అయ్యాడు అనుకోండి, మాంగారు కానీ ఇతను షూటింగ్ వెళ్ళినప్పటికీ ఇంకా అతను ఎలివేట్ అయ్యేది, అతను రెస్పెక్ట్ చిరంజీవి మాంగారు అని. అంతేగాని అల్లు రానంగా అల్లుడే చెప్తారు, బొంగేం కాదు, ఏం కాదు, ద్వేదీపమానంగా ఎదిగిపోయాడు చిరంజీవి. స్వయం కృషితో వచ్చి ఎదిగాడు. ఇంకా అందరూ స్వయం కృషి. ఇది ఈ మాట నేను ఒప్పుకోను. ఎవడు స్వయం నువ్వు చేయవా, నేను చేయను, ఈ కెమెరామెన్ చేయడా, స్వయం కృషి తగ్గదాగెత్తాడు, లాగెత్తాడు కావాలంటే బొక్కడే హేస్తాడు. అయ్యేం కాదు, లోపల అనుకోకుండా అతను రిసీవ్ చేస్తున్నారు ప్రజలు, ప్రజలు రిసీవ్ చేసుకున్నప్పుడు. కానీ సినిమా చేయనని అనేవాడు కాదనమాట. నెలకు సంవత్సరానికి 5-6 సినిమాలు చేసేవాడు. అందులో ఏదో ఒక సినిమా తప్పితే అన్ని సినిమాలు హిట్, డబ్బులు రావటం అనమాట. ఇతని తర్వాత రజనీకాంత్ ఒక లెవెల్కి వెళ్ళాడు, కానీ ఇతరే సూపర్ స్టార్. నా అప్పుడప్పుడు వాళ్ళు ఎందుకంటారు తెలుసా, బిజినెస్. ఈ రోజు కూడా వాళ్ళందరూ ఇతనే సూపర్ స్టార్ అని ఎందుకంటారంటే నటుడని కాదు, బిజినెస్ అలాగే అయిపోయేది.
ఓకే. 3 సంవత్సరాలు తిరిగారు అన్నపూర్ణ కూడా డేట్లకి. అయితే వీళ్ళందరికీ అంటే రజనీకాంత్ గారికి కానీ, కమల్ హాసన్, చిరంజీవి గారికి కానీ, రామారావు గారికి కానీ ఎక్కువ రాజకీయాల్లోకి వచ్చారు సినీ ఇండస్ట్రీ నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఎలివేట్ అయినంతగా మిగతా వాళ్ళు ఎలివేట్ అవ్వలేదు. బాబు 10 సంవత్సరాలు పట్టింది, నువ్వు అలా లాక్కుంటూ వెళ్ళిపోతున్నావు క్వశ్చన్ని. అక్కడక్కడ కంట్రోల్ చేయాలి నేను, లేకపోతే అలా వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు దేకి కష్టపడే కాడలేదు. సినిమాలు చేసుకుంటాడు వెళ్ళాడు, సినిమాలు చేసుకుంటాడు వెళ్ళాడు. ఏం కష్టపడడం, దాకర పట్టుకు లాగేశాడా. అదేదో ఆర్ఆర్ఆర్ సినిమాలోను లాగెత్తాడు తాడు. నేను తర్వాత అనుకున్నా దేని లాగుతున్నాడు నేను, జూనియర్ ఎన్టీఆర్ లాగుతూ ఉంటాడు అన్నమాట. దేని లాగుతున్నాడు, లాగుతున్నాడు లాగుతున్నాడు అన్నాడు. దాన్ని మహావీర నటన అన్నారు. నాకు అతను ఇష్టమే జూనియర్ ఎన్టీఆర్ అంటే. ఫైనల్గా దేని లాగుతుంటే నాకు అర్థం అవ్వట్లేదు. నా కెమెరా అలా వెళ్ళింది అలాగా. అక్కడక్కడే కాళ్ళు వేస్తున్నాడు. అలా చేయమన్నాడు వాడు రాజమౌళి గట్టిగా బిగించుకుని. అలాగే కష్టపడ్డారు వీళ్ళు, ఏ బొంగు లేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు. ఓటీ లేదు, కాపులు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అంటే ఇప్పుడు చెప్తాను కారణం. ప్రజారాజ్యంలో పార్టీ పెట్టిన తర్వాత ఇంకో పార్టీలో విలీనం అయిపోవడం, డబ్బులు తీసుకుని వైఎస్ రాజశేఖర కొమ్మకు పైకిపోవడం. నేను వైఎస్ రాజశేఖర చేస్తున్న టైము, బట్ స్టిల్ ఐ విల్ హ్యావ్ ఏ ఫ్యాన్సీ ఆన్ చిరంజీవి బికాజ్ ఆమె కాపు కదా. ఎంత కాదన్నా నేను అలా కాదు, నేను ఇంటలెక్చువల్ అండి, నాకేమీ లేదండి, నేను బేపనోళ్ళ అమ్మాయి చేసుకున్నానండి ఉంటుంది, లోపల ఉంటుంది. అదండి, అందుకని నా గురించి కూడా బ్యాడ్ చెప్తాను అన్నానా. సో అలాగా ఉంటుంది కదా. క్యాంప్ ఆఫీస్లో సీఎం వస్తున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. తిరుపతిలో మీటింగ్, ఇసుకేస్తే జనాలు రాలరు. ఆ టైంలో టీవీలో చూస్తున్నాం పైన. క్యాంప్ ఆఫీస్ చాలా బాగుంటుంది. అదే అక్కడ ఉంటుంది కదా హోటల్ కాకతీయ ఎదురుగుండా. సో అక్కడికి పొద్దున్న లేస్తే అక్కడికి వెళ్ళాలి మేము సీఎంతో మాట్లాడాలంటేనే. ఆఫీసులో బిజీ అయిపోతాడు సమతాలో. అంచేత అక్కడికి వెళ్తుంటే టచ్చగా వచ్చేస్తున్నాడు. నేను చూసుకోలేదు, రావడంతో ఎలాగొస్తాడు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, సెక్యూరిటీ 10 మంది టక్ 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 వెళ్ళిపోతాడు అనమాట. నేను చూసుకోకుండా చూస్తున్నాను. డైరెక్టర్ అంటే దాన్ని కొట్టగానే టోపీ గీపీ ఉంటుంది కదా. సో అదేంటే కొంచెం ఇష్టం ఆయనకి. వాట్ అంటే జనం చూడండి సార్, ఒక విధమైన సంతోషం లోపల. కపోడు కదా, ఇసుకేస్తే జనాలు రావట్లేదు ఆ టైప్లో. అంటేనే ఆయన ఒకటి అన్నాడు, అదే మనకినే ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్స్కి తేడా. సినిమా యాక్టర్ కదా, బయటకు వచ్చేటప్పుడు నేను చూస్తాను చిరంజీవిని, ఓట్లు నాకే వేస్తారన్నాడు అనేసి నడిచి వెళ్ళిపోయాడు. నన్ను చెప్పి కొట్టాడు అనమాట. నేను అభిమానంతో చెప్పాను, ప్లస్ కాస్ట్ ఫీలింగ్తో చెప్పాను. ఓకే, సినిమా యాక్టర్ వస్తే ఎవరు వెళ్తారు, నేను వెళ్తాను బయటికి అన్నాడు చూడడానికి, ఓట్లు నాకే వేస్తారు అనేసి వెళ్ళిపోయాడు. నాకు కొంచెం మనిషి అవ్వలేదు, మొహం కడుక్కుని తర్వాత నా కాలేజీకి వచ్చాను అనమాట. భలే కొట్టాడు దెబ్బని. అదే జరిగింది. చిరంజీవి స్వీప్ అన్నారు. వీళ్ళు ఎవరు డబ్బులు పెట్టుకున్నాడో ఏం కొన్నాడో ఏ మంత్రం చేశాడు. అదే పాలిటిక్స్ అంటేనే. రాజకీయం ఏంటి, ఏ విధంగా ఆ కోపం కాపులకి ఈ జనములకి పోదు చిరంజీవి మీద. అది పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టింది. పవన్ కళ్యాణ్ జాగ్రత్త తీసుకున్నాడు. అన్నయ్య వాళ్ళిద్దరూ మా పక్క వచ్చారంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకున్నాడు ఫస్ట్ 10 yearsలో ఫస్ట్లో అనుకుని కొంచెం దగ్గర రానివ్వలేదు. మనకంటే వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా, ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఇతనికి అన్నీ చూస్తూ ఉంటాడు. ఏమాత్రం మానవ మర్యాదలు తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది కదా. అక్కడ చాలా జరుగుతున్నాయి. చాలామంది మానేశారు, కత్తి పద్మరావు లాంటి వాళ్ళు చాలామంది మానేశారు. ఎక్కడ ప్రజారాజ్యంలో మానేశారు. అక్కడ ఒక కోవర్ట్ ఒకటి చేరాడు, నిర్మలా సీతారామన్ హస్బెండ్, పెద్ద కోవర్ట్ పక్కలో బల్లిలో అంటాడు. అతను దెబ్బేసాడు వీళ్ళకి. అతను గుడ్డిగా నమ్మేశారు, బికాజ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఉదాహరణ మీకు. సో ఇంకెన్ని చూసి ఇది వద్దు, ఇలా కుదరదు. తర్వాత ప్రజారాజ్యం నుంచి వచ్చిన డబ్బులతోటి మగధీరలో పెట్టేశారు డబ్బులు. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ చెప్పేశాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను. యాక్చువల్గాను ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్కి విరక్తి చెందింది. మన జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళందరూ వస్తే మనకు బ్యాడ్ అవుతుంది. ప్రజారాజ్యం కూడా ఆఫీస్ ఎత్తేసారు. తోట చంద్రశేఖర్ వాళ్ళ ఆఫీసులో ఉండేది. తోట చంద్రశేఖర్ నాకు ఫ్రెండ్ ప్లేస్, నేను ఆయనకి అడ్వర్టైజింగ్ కూడా చేశాను. తోట చంద్రశేఖర్ అంటే గుంటూరు, టీవీ కూడా ఏదో ఉన్నట్టుంది, 99 ఏదో టీవీ ఏదో ఉన్నట్టుంది. బాగా ఫ్రెండ్. నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకుని అడ్వర్టైజింగ్ చేశాను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేయను. అది ఉందా మళ్ళీ అందులో మధ్యలో చెప్పేస్తాను రామాయణంలో పిడకలు అట్లాగా. ఎలివేషన్ ఏం కాదు, డబ్బులు ఇవ్వకుండా చేయను. ఎలివేషన్ వద్దు, అది ఇన్నేసి ఇచ్చేటప్పుడు నాకు